నెల్లూరు అన్నమయ్య సర్కిల్ పీవీఆర్ కన్వెన్షన్ హాల్లో 3 రోజుల పాటు రాష్ట్ర స్థాయి రేడియాలజిస్టులు సదస్సు జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 800 మంది రేడియాలజిస్టులు ఈ సదస్సుకు హాజరయ్యారు. నేషనల్ రేడియాలజీ ప్రెసిడెంట్ వరప్రసాద్, సెక్రటరీ మురళీకృష్ణ, రాష్ట్ర రేడియాలజీ ప్రెసిడెంట్ కిషోర్ కుమార్, సెక్రటరీ సురేంద్ర తదితరులు హాజరయ్యారు. ఫిలిప్స్, సిమెన్స్, యునైటెడ్ ఇమో, ఈజింగ్ తదితర కంపెనీలు ప్రతినిధులు తమ నూతన ఆవిష్కరణను ప్రదర్శిస్తున్నారు. అదేవిధంగా నూతన టెక్నాలజీ వైద్య విధానంపై రేడియాలజిస్టులకు అవగాహన కల్పిస్తున్నారు. రేడియాలజీ సదస్సు జరుగుతుంది. ఇది రేడియాలజీ రాష్ట్ర సదస్సు. దీనికి రేడియాలజీ నలుమూలల నుంచి దేశ నలుమూలల నుంచి ప్రముఖ రేడియాలజిస్టు వస్తున్నారు. దీంట్లో కొత్త కొత్త టెక్నాలజీస్, వ్యాధి రాకముందే ఎలా గుర్తించాలి, వ్యాధిని ఎలా అరికట్టాలి, డయాగ్నోసిస్ ఎంత నిశితంగా ఉంటే పేషెంట్లకు ఎలా మంచి జరుగుతుంది అనేది చాలా విషయాలు మేము డిస్కస్ చేస్తున్నాము. దీనికి మా రేడియాలజీ తరఫున నేషనల్ ప్రెసిడెంటు, నేషనల్ సెక్రటరీ, రాష్ట్ర సెక్రటరీ, రాష్ట్ర ప్రెసిడెంటు అందరూ విచ్చేసి ఉన్నారు. మేము ఈ 2 రోజులు 800 మంది రేడియాలజిస్ట్ అందరూ ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళందరూ కొత్త కొత్త టెక్నాలజీస్ నేర్చుకొని వెళ్ళి వాళ్ళ ఊరిలో అవి డయాగ్నోసిస్కి హెల్ప్ అయ్యే విధంగా చేస్తారు. సో వచ్చి 10 years ముందు మనం స్టేట్ డివైడ్ అయిన తర్వాత 10th కాన్ఫరెన్స్ ఇది ఇక్కడ జరుగుతుంది. ఇంతకుముందు ఒకసారి 2019లో కూడా నెల్లూరులో ఒక కాన్ఫరెన్స్ జరిగింది. దాని తర్వాత ఇదే. ఈ 10 కాన్ఫరెన్సెస్లో అన్నిటిలోకి అత్యధికంగా డెలిగేట్స్ అటెండ్ అయిన కాన్ఫరెన్స్ ఇదే. ఇంతవరకు మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేదు. అది ఈ ఆర్గనైజింగ్ కమిటీ యొక్క గొప్పతనం. అద్భుతమైన సైంటిఫిక్ ప్రోగ్రామ్. అంటే ఇక్కడికి వచ్చిన నిపుణులు, దేశాల నుంచి వచ్చిన నిపుణులు ఉన్నారు. వాళ్ళందరూ మాట్లాడే సైంటిఫిక్ ప్రోగ్రామ్ని చూసి దాని వలన మనం ఎన్నో నేర్చుకోవచ్చు అని మన స్టేట్ నుంచి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది రెసిడెంట్స్, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఎంతో మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. కొత్త కొత్త విషయాలన్నీ వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళకి ఎన్నో నేర్పబడతాయి. సో ఇంత 800 మంది వచ్చినందుకు, దాంతోపాటు ఇక్కడ చాలామంది ట్రేడ్ పీపుల్ కూడా ఉన్నారు. కొత్త మిషనరీ ఏమొచ్చాయి, వాటి వల్ల ఎలా ఉపయోగం జరుగుతుంది, ఇవన్నీ అందరికీ తెలుస్తాయి. ఏపీఐఆర్ఐ అనేది ఎప్పుడూ రేడియాలజీ విద్యార్థులు, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళ మంచి కోసం ఎప్పుడు ఆలోచిస్తుంది, వాళ్ళని ఎట్లా బెటర్ చేయాలన్నది. సో వాళ్ళ కోసం ఎన్నో ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము. నిన్న ఒక వర్క్షాప్ అరేంజ్ చేశారు. సో వర్క్షాప్, హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్ అంటే ఏంటంటే వాళ్ళకి డైరెక్ట్గా వ్యాధి ఉన్న పేషెంట్ని ఎట్లా చూడాలి, దాన్ని ఎలా నిర్ధారణ చేయాలనేది నిపుణుల పర్యవేక్షణలో దగ్గరుండి వారికి నేర్పిస్తారు. సో దానికి సుమారుగా 130 మంది వైద్య విద్యార్థులు, రేడియాలజీ విద్యార్థులు అన్ని ప్లేసెస్ నుంచి వచ్చారు. అది ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ కింద, సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ కింద చెప్పుకోవచ్చు. అలాగే ఈ 2 రోజులు శనివారం, ఆదివారం జరిగే సదస్సు కూడా చాలా విజయవంతమయ్యి అందరూ ఎన్నో కొత్త విషయాలు నేర్చుకొని వాటిని ఆచరణలో పెట్టి అందరికీ మంచి చేస్తారని, మంచి జరుగుతుందని, రోగులందరూ త్వరగా వాళ్ళ వ్యాధుల్ని నిర్ధారణ చేసుకొని వాటి నుంచి కోలుకోగలుగుతారని ఆశిస్తున్నాం. నెల్లూరు జిల్లాకు సంబంధించిన రేడియాలజిస్ట్కి, ముఖ్యంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి కొత్త డెవలప్మెంట్స్ రేడియాలజీలో వ్యాధి నిర్ధారణ చేయడానికి మంచి డెవలప్మెంట్స్, దీని గురించి ఎక్స్పర్ట్స్ తోటి డిస్కస్ చేసి వారి నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, అలాగనే ప్రాక్టీసింగ్ రేడియాలజిస్ట్ కూడా మన ఫీల్డ్లో ప్రత్యేకత ఏమిటి, కొత్తగా ఏమి డెవలప్ అవుతున్నాయి, ఏది మనం పేషెంట్ కోసం ఉపయోగించవచ్చు, ఇవన్నీ వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళ ప్రాక్టీస్లో కానీ వాళ్ళ దినదిన రేడియాలజీ సబ్జెక్ట్లో కానీ ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటారని ఉద్దేశిస్తూ ఈ విధంగా మా ఏపీఐఆర్ఏ ఎగ్జిక్యూటివ్ బాడీ, మా నెల్లూరు టౌన్కి సంబంధించిన నెల్లూరు చాప్టర్ ఆఫ్ ఐఆర్ఐఏ ఈ మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చి ఈ 2 రోజుల కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నారు. అంటే పొట్టకి సంబంధించినటువంటి వ్యాధుల గురించి, వాటిలో జరుగుతున్నటువంటి కొత్త డయాగ్నోసిస్ వాటి గురించి తెలుసుకోవటానికి రేడియాలజీకి సంబంధించినటువంటి అత్యాధునికమైన టెక్నిక్లు ఏమేమి ఉన్నాయి, ఏమేమి వ్యాధులు కొత్తవి వస్తున్నాయి, ఏ టెక్నిక్లు చేయాలి, ఎలా వ్యాధిని నిర్ధారించాలి అనే దాని మీద
ఈ సదస్సు జరుగుతుంది, 2 రోజులు ఉంటుంది. నిన్న ఒక వర్క్షాప్ కూడా చేశామండి. వర్క్షాప్ కూడా మంచి రెస్పాన్స్, ఆల్ పీజీస్, కన్సల్టెంట్ రేడియాలజిస్టులు అందరూ వచ్చారు. ఎక్స్ట్రాడినరీగా వర్క్షాప్ జరిగింది. తర్వాత మేము ఈ సందర్భంగా షార్ట్ ట్రిప్ కూడా ఒకటి పెట్టామండి. షార్ట్ ట్రిప్ కూడా బాగా ఆర్గనైజ్ చేశారు నెల్లూరు టీం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.